ಹೇ ಬಿಸಿ ಪೀಪಲ್, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ನಮಸ್ಕಾರ ಕರ್ನಾಟಕ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రావెల్ బ్లాగ్ టు కోజికోడ్ అండ్ వైనాడ్. వెల్కమ్ టు పీ స్క్వేర్ క్రానికల్స్. ఫారెస్ట్ మధ్యలో మేము ఒక రూమ్ చేసుకున్నాం, మహౌడ్ రిసార్ట్ అని చెప్పాను కదా లాస్ట్ పార్ట్లో. సో ఆ రిసార్ట్ వచ్చి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఉంది. ఓన్లీ 11 రూమ్స్ మాత్రమే ఉంటాయి. ప్లస్ మేము చేసుకున్న రూమ్ వచ్చేసి వాటర్ ఫాల్ వ్యూ ఉండేదన్నమాట. ನೀವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರೋ ರೂಮ್ ಬಂದು ವಾಟರ್ ಫಾಲ್ ವ್ಯೂ ಇರೋ ರೂಮ್. ಈ ರೂಮ್ನ ನೀವು ಬುಕ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ವಾಟರ್ ಫಾಲ್ನ ನೋಡಿಕೊಂಡು ఎంజాయ్ ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲೇ ಆರಾಮಾಗಿ స్వింగಲ್ಲಿ కూర్చోಬಹುದು. అయితే ఈ రూము ఫారెస్ట్ మధ్యలో వాటర్ ఫాల్ దగ్గర ఉంది కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫెన్స్ అయితే ఉంది. ప్రొటెక్షన్ పరంగా అయితే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉండడం వల్ల యానిమల్స్ కూడా లోపలికి వచ్చే ఛాన్స్ లేదన్నమాట. ಇಲ್ಲಿ ಸ್ವಿಂಗಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ವಾಟರ್ ಫಾಲ್ ಸೌಂಡ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡಿಕೊಂಡು ಪಕ್ಷಿಗಳು ಸೌಂಡ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡಿಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೋಬೋದು. ಹಾಗೆಯೇ ಎದುರ್ಕೊಳ್ಳೋದು ಏನೂ ಇಲ್ಲ. ಆ್ಯನಿಮಲ್ಸ್ ಟೈಗರು ಮತ್ತು ಎಲಿಫೆಂಟ್ ಅದೆಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾವಂತೆ ನೀರು ಕುಡಿಯೋಕ್ಕೆ. ಬಟ್ ಅಲ್ಲಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಫೆನ್ಸ್ ಇದೆ ನಮಗೆ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ. ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಯಿಂದ ಸಂಜೆ 6 ಗಂಟೆ ತನಕ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಫೆನ್ಸ್ನ ಆನ್ ಮಾಡಿರ್ತಾರೆ. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఆ ఫెన్స్ అనేది మనకి ఆన్లో ఉంటుంది. అంటే మార్నింగ్ 6కి ఆన్ చేస్తారు, మళ్ళీ నైట్కి కూడా మనకి ఆ ఫెన్స్ని ఆన్ చేస్తారనమాట. సో యానిమల్స్ అనేవి రెసార్ట్ లోపలికి రాకుండా. బట్ టైగర్ అయితే ఆఫన్గా కనిపిస్తుందని చాలామంది అయితే చెప్పడం జరిగింది. అక్కడ హోటల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు టైగర్ని అయితే చూసారంట. అయితే వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళే కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా. అసలు ఆ వాటర్ ఫాల్ సౌండ్ కానీ ఆ పక్షుల సౌండ్ కానీ నాకైతే చాలా బాగా ಅನಿಪಿಸಿಂది. ಆ ಫೆನ್ಸ್ನ ನಾವು ತೆಗೆದುಬಿಟ್ಟು ಹಂಗೆ ಕೆಳಗೆ ಹೋದ್ವಿ. ವಾಟರ್ ಫಾಲಲ್ಲಿ ಆಟ ಆಡೋಣ ಅಂತ ಹೋದ್ವಿ. ಬಟ್ ಅಲ್ಲಿ ಇಳಿಯೋಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ, ಯಾಕಂದರೆ ತುಂಬ ಗಲೀಜಾಗಿತ್ತು. ಅಂದರೆ వాటర్ ಚೆನ್ನಾಗಿತ್ತು, బట్ వాటర్ క్లీన్గానే ఉండింది, ఫ్లో ఉంది కాబట్టి. బట్ అక్కడ చూస్తే కనుక మొత్తం స్లిప్పరీ ఉందన్నమాట. కొంచెం కాలు అటు ఇటు అయినా కూడా మనం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళైతే కిందనే ఉన్నారు, బట్ పైన ఇది వచ్చి పైన అనమాట, పైకి వెళ్ళాలి. నేను ಅಕ್ಕಡಿ నుంచి ಮళ్ళీ ಎಕ್ಕಿ ಆ ಪೈಕಿ వెళ్ళాను. ನಾನೊಬ್ಬಳೇ ಅಲ್ಲಿ ತನಕ ಸೇರಿಕೊಂಡು ಆ ಮೇಲೆ ಹೆಂಗೆ ಬರ್ತಾ ಇದೆ ವಾಟರ್ ಅಂತ ನೋಡೋಕ್ಕೆ ನಾನು ಹತ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೆ. ನಾನೊಬ್ಬಳೇ ಹೋಗಿದ್ದೀನಿ ನೋಡಿ ನೀವೇ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ತನಕ ಹೋಗಿದ್ದೀನಿ. ಮತ್ತು ಬರೋವಾಗ ನನಗೆ ಕಷ್ಟ ಆಯಿತು, ಯಾಕಂದರೆ వాటర్ ಎಲ್ಲ ಬರ್ತಿತ್ತು, ಸ್ವಲ್ಪ ಜಾರ್ತಿತ್ತು, ಅದು స్లిప్పరీ అయితే ఉందన్నమాట. మస్ట్ ఫుల్గా మనం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత అక్కడ ఏం స్నేక్స్ ఉన్నాయో ఏమున్నాయో కూడా నాకు తెలియదు. వెళ్ళిపోవడం అయితే టక్కటక్క వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఏమైనా ఉన్నాయేమో అని. కానీ పెద్ద పెద్ద స్పైడర్స్ అయితే మేము చూసామన్నమాట. సో ఎప్పుడైనా కానీ మీరు వాటర్ ఫాల్కి వెళ్తే కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ స్లిప్పరీ ఉంటే మాత్రం అస్సలు దిగడానికి చూడకండి. ఈ స్వింగ్ కూడా మాకు రూమ్ దగ్గరే ఉందన్నమాట. మేమైతే టోటల్గా ఆ స్టేని అయితే చాలా ఎంజాయ్ చేసాం. అంటే పీస్ఫుల్గా, ఫోన్స్ లేకుండా, అసలు సిగ్నలే లేదు మాకు అక్కడ. తర్వాత మీరు ఈ వీడియోలో చూడండి, అక్కడ పైన జయంట్ స్క్విరల్ ఉంది, దాని నెస్ట్ కూడా ఉంది. అక్కడే సరౌండింగ్లోనే ఒక 4-5 ఉన్నాయి అన్నమాట. మేము చాలా చూసాము ಜೈಂಟ್ ಸ್ಕ್ವಿರಲ್ಸ್ని. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಅಲ್ಲಿ ಜೈಂಟ್ ಸ್ಕ್ವಿರಲ್ ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? ಫುಡ್ ನಾವು ಮುಂಚೆನೇ ಆರ್ಡರ್ ಮಾಡ್ಕೋಬೇಕು, ಅವರು ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಅಂದರೆ ಸಂಜೆಯಲ್ಲೇ ನಾವು ಹೇಳಬೇಕು ಏನು ಬೇಕು ಅಂತ. ಆಮೇಲೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ನೂ ಅಷ್ಟೇ. ಇದು ನೋಡಿ ರಾತ್ರಿ ನಾನು ತೆಗೆದಿರೋದು. ಆ ವಾಟರ್ ಫಾಲ್ ಸೌಂಡ್ಗೆ ಮತ್ತು ಆ ಫೆನ್ಸ್ ಆನ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಒಂದು ಸೌಂಡ್ ಬರುತ್ತೆ, ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಸೌಂಡು. ಆ ಸೌಂಡಿಂದನೇ ಆ್ಯನಿಮಲ್ಸ್ ಎಲ್ಲ ಒಳಗೆ ಬರೋಕ್ಕೆ ಆಗಲ್ವಂತೆ, ಆ ಸೌಂಡ್ಗೆ ಎದುರ್ತಾವಂತೆ. ನಾವಂತೂ ಈ ಸ್ಟೇನ ತುಂಬ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ವಿ. ನೀವೇನಾದರೂ ಈ ಥರ ಫಾರೆಸ್ಟಲ್ಲಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಬೇಕು, ಫಾರೆಸ್ಟಲ್ಲಿ ಒಂದು ದಿವಸ ನಾವು ಸ್టే ಮಾಡಬೇಕು ಅಂದರೆ ನೀವು ఖండిత ఈ రూమ్ನ సెలెక్ట్ ಮಾಡ್ಕೋಬೋದು. ఇందులో 11 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో 4 వచ్చేసి ట్రీ హౌస్ అనమాట. ఇంకా మిగతావి నార్మల్ రూమ్స్. 2 వచ్చేసి వాటర్ ఫాల్ వ్యూ ఉండేది. మేము కూడా వాటర్ ఫాల్ వ్యూ ఉండేదే మేము చేసుకున్నాం రూము. అయితే ఈ స్టే అయితే నాకు చాలా ఇష్టమైంది. చూడండి, ఇప్పుడు మేమైతే మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్ళామన్నమాట. ఏమన్నా కనిపిస్తాయేమో యానిమల్స్ అని. నైట్లో మేము అరౌండ్ 10 o'clockకి డిన్నర్ చేసిన తర్వాత అట్లా వాక్ వెళ్ళాము. బట్ హోటల్ వాళ్ళు అయితే చెప్పారు తిరగడం అంత సేఫ్ కాదు అనేసి. తర్వాత వాళ్ళ ಮೇನ್ ಗೇಟ್ ಕೂಡ ಕ್ಲೋಸ್ చేసేస్తారంట. మొత్తం ಫೆನ್ಸ್ಡ್ ఉంది, అది మొత్తం ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಫೆನ್ಸ್. ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ, ಅದು ಮೇನ್ ಗೇಟು. ಆ ಗೇಟ್ ನಾನು 10 ಗಂಟೆಗೆ ಇಲ್ಲ ಅಂದರೆ 11 ಗಂಟೆಗೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾರೆ. ಹಾಗೆಯೇ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಫೆನ್ಸ್ ಕೂಡ ಆನ್ ಮಾಡ್ತಾರೆ. ಆ ಗೇಟ್ ಮುಟ್ಟಿದ ತಕ್ಷಣ ನಮಗೆ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಶಾಕ್ ಹೊಡೆಯುತ್ತೆ. ಸೊ ಹಂಗಾಗಿ ಆ ಗೇಟ್ ಹತ್ರ ನಾವು ಕೇರ್ಫುಲ್ ಆಗಿ ಇರಬೇಕು. ಇನ್ನೂ ಅವರು ಗೇಟ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿಲ್ಲ, ಯಾಕಂದರೆ ಅವ್ರದ್ದು ಜೀಪ್ ಬರಬೇಕಿತ್ತು. ಸೊ ಹಂಗಾಗಿ ఆ జీప్ ಬಂದ ಮೇಲೆ ಅವ್ರು క్లోజ్ ಮಾಡಿದ್ರು గేట్న. ఈ రిసార్ట్ అయితే మాత్రం కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో ఉందన్నమాట. ఫారెస్ట్ ప్లస్ చుట్టూ కాఫీ ప్లాంటేషన్సే ఉన్నాయి. అంటే అది
కాఫీ ప్లాంటేషన్స్ ఒక 4 సిస్టర్స్ అనమాట. సో ఆ కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో మనం ఆఫ్ రోడింగ్ చేస్తే ఒక 4 to 5 కిలోమీటర్స్ ఈ రిసార్ట్ అయితే మనకు దొరుకుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో నేను చేశాను, చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి ఆ ఫాగ్ ఉంటుందేమో అని చూసాం, బట్ ఫాగ్ అయితే మాకేమంత కనిపించలేదు. దెన్ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నింది, అంటే బుఫే బ్రేక్ఫాస్టే, బట్ అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉండవు అనమాట. మీకు ఏది కావాలో వాళ్ళకు ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళు మీకు చేసిస్తారు. సో వీ హ్యాడ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇన్ ద మార్నింగ్ అండ్ లెఫ్ట్ అవర్ రూమ్. తర్వాత మేము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలని అయితే జీప్ బుక్ చేసుకుందాం. ప్రైవేట్ జీప్ తీసుకున్నాం కాబట్టి మాకు 2000 రూపీస్ పడింది, ఎందుకంటే మేము ముగ్గురమే ఆ జీప్లో ఉండాలి. మాకు షేరింగ్ వద్దని అన్నందుకు మాకు 2000 పడింది. గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాము, బట్ దిస్ ఈస్ నాట్ అవర్ ఫస్ట్ టైం. ఇది మేము ఫస్ట్ యాక్చువల్గా మేమిద్దరమే వచ్చామన్నమాట, వాడు లేకుండా. సో ఈ టైం వాడిని కూడా పిలుచుకొని రావాలని అనుకున్నాం, బట్ చూడాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు గ్లాస్ బ్రిడ్జ్ని. సో అందుకని మేము వాడిని కూడా ಈಸಾರಿ పిలుచుకొని వచ్చామన్నమాట. ನಾವು ಬೆಳಗ್ಗೆನೇ ತಿಂಡಿ ತಿನ್ಕೊಂಡು ಅಲ್ಲಿಂದ ಹೊರಟ್ವಿ ರೂಮಿಂದ ಹೊರಟ್ಬಿಟ್ಟು ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್ ನೋಡೋಣ ಅಂತ ಜೀಪ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಜೀಪ್ ಪ್ರೈವೇಟ್ ಜೀಪ್ ಬೇಕು ಅಂತ 2000 ಪೇ ಮಾಡಿ ನಾವು 3 ಜನನೇ ಆ ಜೀಪಲ್ಲಿ ಕೂರೋ ಥರ ಮಾಡಿಕೊಂಡು ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್ಗೆ ಬಂದ್ವಿ. ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್ ಇವನು ಮಾತ್ರ ನೋಡಿರಲಿಲ್ಲ, ನಾವು ಮುಂಚೆನೇ ಬಂದ್ವಿ, ನಾವಿಬ್ಬರು ನೋಡಿದ್ವಿ. ಇವನಿಗೋಸ್ಕರ ಮಾತ್ರ ನಾವು ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್ ನೋಡಬೇಕು ಅಂತ ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದ್ವಿ. ಸೊ ಇದು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ, ಇದು ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್, ದ ಬ್ಯೂಟಿಫುಲ್ ಬ್ರಿಡ್ಜ್ ಅಂತಲೇ ಹೇಳಬಹುದು. ಅಲ್ಲಿಂದ ವ್ಯೂ ಮಾತ್ರ ತುಂಬ ಸಖತ್ತಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ನನಗೆ ಈ ಬ್ರಿಡ್ಜ್ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಆಗಿ ಅಲ್ಲಿ ನಡೆಯೋದು, ಹಾಗೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಆ ಮೌಂಟೇನ್ಸ್ನ, ಆ ನೇಚರ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡೋದು ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ನಾವು ಬೆಳಗ್ಗೆನೇ ಹೋದ್ವಿ, ಸೊ ಹಂಗಾಗಿ ಕ್ರೌಡೇ ಇರಲಿಲ್ಲ ಅವತ್ತು, ಸ್ಯಾಟರ್ಡೇ, ಬಟ್ ನಮಗೆ ಕ್ರೌಡೇ ಇರಲಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ನಾವು ಬೆಳಗ್ಗೆನೇ ಹೋದ್ವಿ, ಹಾಗೆಯೇ ಜನನೂ ಕಮ್ಮಿ ಇದ್ದರು. ಅಂದರೆ ಶೇರಿಂಗ್ಗೋಸ್ಕರ, ಜೀಪ್ಗೋಸ್ಕರ ಅವ್ರು ಕಾಯ್ತಾಯಿದ್ರು. ನಮಗೆ ಶೇರಿಂಗ್ ಏನು ಬೇಕಾಗಿರಲಿಲ್ಲ, ಸೊ ನಾವು ಪ್ರೈವೇಟ್ ಜೀಪ್ ತೊಗೊಂಡು ಬಂದ್ವಿ. ಸೊ ಹಂಗಾಗಿ ಕ್ರೌಡ್ ಏನು ಇರಲಿಲ್ಲ. ఆరామాಗಿ పిక్చర్స్ ಎಲ್ಲ క్యాప్చర్ ಮಾಡಿಕೊಂಡು వీడియో ಮಾಡಿಕೊಂಡು నెమ్మదియాగి ಬಂದ್ವಿ. చూస్తున్నారా, మేము మార్నింగే వెళ్ళడం వల్ల అసలు క్రౌడ్ అనేది లేదనమాట. ఇక్కడ వాళ్ళు ఉన్న ఇద్దరు కూడా ఆ స్టాఫ్ వాళ్ళే, వాళ్ళ స్పెక్స్ పాపం కింద పడిపోయాయంట, సన్ గ్లాసెస్. సో వాళ్ళు అది తీసుకోవడం కోసం అక్కడ ఉన్నారు తప్పితే వాళ్ళైతే అసలు విజిటర్స్ కాదు. మేము మాత్రమే విజిటర్స్. ప్రశాంతంగా పీస్ఫుల్గా పిక్చర్స్ అన్నీ క్యాప్ చేసుకొని వచ్చాము. అక్కడే జిప్ లైన్ కూడా ఉండింది, సేమ్ ఆ గ్లాస్ బ్రిడ్జ్ దాంట్లోనే. స్వింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కిడ్స్కి అలో లేదంట స్వింగ్. ಸೊ అందుకని మేము వెళ్ళకుండా ಜಿಪ್ ಲೈನ್ಗೆ వెళ్ళాము. ಫುಲ್ ನಾ ಸನ್ ಐತೆ ಫುಲ್ ಹ್ಯಾಪಿ. ನನ್ನ ಮಗ ಅಂತೂ ತುಂಬ ಖುಷಿ ಆಗಿದ್ದಾನೆ. ಫಸ್ಟ್ ಅವನು ಪಾಪ ಭಯ ಪಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಜಿಪ್ ಲೈನ್ ಹೆಂಗಿರುತ್ತೋ ಏನೋ, ನಾನು ಬೀಳ್ತೀನೇನೋ ಅಂತ ಅವ್ನು ಭಯ ಇತ್ತು. ಬಟ್ ಅದರಲ್ಲಿ ಹೋದ ತಕ್ಷಣವೇ ಅವನಿಗೆ ಖುಷಿ ಆಗೋಯಿತು, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇದೆಯಾ ಅಂತ ಅವನಿಗೆ ಗೊತ್ತಾಯಿತು. ನಾವಂತೂ ತುಂಬ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ವಿ. ನೀವು ವಯನಾಡ್ಗೆ ಏನಾದರೂ ಹೋದರೆ ఈ జిప్ లైನ್ನ ఖండిత ఎక్స్పీరియన్స్ ಮಾಡಲೇಬೇಕು. మీరెవరైనా కానీ వైనాడ్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వైనాడ్కి వెళ్తే మాత్రం జిప్ లైన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మేము లాస్ట్ మూమెంట్లో ఈ జిప్ లైన్ దొరకడం వల్ల ఇది చేసాం, కానీ మామూలుగా టీ ఎస్టేట్లో కూడా ఒకటి ఉంటుంది జిప్ లైన్, అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. అక్కడైతే చాలా బాగుంది, అది ఇంకా కొంచెం హైట్లో కూడా ఉందన్నమాట. వైనాడ్ కానీ కోజికోడ్ కానీ 2 ప్లేసెస్ మంచి ప్లేసెసే. బెంగళూరు నుంచి మనకి నియర్లీ 375-400 కిలోమీటర్స్ అంతే ఉంది బెంగళూరు నుంచి. లాంగ్ వీకెండ్స్లో అయినా కానీ ప్లాన్ చేయొచ్చు ఈ ప్లేసెస్ని. నేను కూడా జిప్ లైన్ ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే చాలా ఇష్టం అడ్వెంచర్స్ అంటే. జిప్ లైనే కాదు, ఏ అడ్వెంచర్ అయినా కూడా నేను ఫస్ట్ ఉంటాను, ఎందుకంటే ఐ లవ్ ಅಡ್ವೆಂಚರ್ಸ್. ನನಗೆ ಅಡ್ವೆಂಚರ್ಸ್ ಅಂದರೆ ಪರ್ಸ್ನಲ್ ಆಗಿ ತುಂಬ ಇಷ್ಟ. ನಾನು ಅಡ್ವೆಂಚರ್ ಏನಾದರೂ ಮಾಡಬೇಕಂದ್ರೂ ನಾನು ಫಸ್ಟ್ ಇರ್ತೀನಿ, ನನಗೆ ಭಯ ಅನ್ನೋದೇ ಆಗಲ್ಲ. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి బెంగళూరియన్స్ కమ్ ఆన్, ప్లాన్ ఫర్ కోజికోడ్ అండ్ వైనాడ్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్. ఖచ్చితంగా పిల్లలైతే ఈ జిప్ లైన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో ఏజ్ లిమిట్ కూడా లేదనమాట, మనం వెళ్ళొచ్చు. టికెట్ కౌంటర్లో కిందనే మీరు ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್కి టికెట్ తీసుకునేటప్పుడే ಈ ಜಿಪ್ ಲೈನ್ಗೆ ಕೂಡ మీరు ಟಿಕೆಟ್ తీసుకోవాల్సి ఉంటుంది. ನೀವು ಟಿಕೆಟ್ ತಗೊಂತಿರಲ್ಲ ಟಿಕೆಟ್ ಕೌಂಟರಲ್ಲಿ ಗ್ಲಾಸ್ ಬ್ರಿಡ್ಜ್ಗೋಸ್ಕರ, ಆವಾಗಲೇ ಈ ಜಿಪ್ ಲೈನ್ದು ಟಿಕೆಟ್ನು ತಗೋಬೇಕು. ಆವಾಗಲೇ ನಾವು ಎಲ್ಲ ಟಿಕೆಟ್ಸ್ನು ತಗೋಬೇಕು ಒಟ್ಟಿಗೆ, ಆಮೇಲೆ ನಾವು ಜಿಪ್ ಲೈನ್ ಹೋಗ್ಬೋದು. ಅದು ಜೀಪಲ್ಲೇ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ನಾವು ಪ್ರೈವೇಟ್ ಜೀಪ್ ಏನಾದರೂ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಆ ಪ್ರೈವೇಟ್ ಜೀಪಲ್ಲೇ ನಮ್ಮನ್ನು ಜಿಪ್ ಲೈನ್ಗೂ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊತೀನಿ. ಇಫ್ ಯು ಲೈಕ್ ದಿಸ್ ವಿಡಿಯೋ ಪ್ಲೀಸ್ ಲೈಕ್, ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ. ಬಾಯ್ ಬಾಯ್. ಸಿ ಯು ಅಗೇನ್.